వెల్కమ్ టు న్యూన్ మోక్సా. నేను బెండకాయ కర్రీ చేయబోతున్నా. కర్రీ కాదు, చారు చేయబోతున్నా ఫ్రెండ్స్. ఈరోజు నేను బెండకాయ కావాల్సినవి ఉన్నాయి. చింతకాయ, లేడీస్ ఫింగర్, చిల్లీ, ఉల్లిగడ్డ, ఇవన్నీ ఆ బెండకాయ చారు కోసం ఐటమ్స్. ఇప్పుడు కట్ చేసుకుందామా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను బెండకాయ కట్ చేసుకున్నా, చిల్లీ కట్ చేసుకున్నా, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా అండ్ చింతపండు నానబెట్టుకున్నా. ఇవన్నీ బెండకాయ కోసం, చారు కోసం. ఇవన్నీ బెండకాయ చారు కోసం ఐటమ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు బెండకాయ చారు చేసుకుందామా ఫ్రెండ్స్? ఇప్పుడు కారం తెచ్చుకున్నా, ఉప్పు తెచ్చుకున్నా, మసాలాలు తెచ్చుకున్నా, ధనియాల పొడి అండ్ పసుపు, ఆవాలు, జీలకర్ర అండ్ చింతపండు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? పోసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ పోసుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం జీలకర్ర ఏదో ఒకటి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆవాలు వేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, ఆయిల్తో పోసి గింజలు వేడైన తర్వాత ఉల్లిగడ్డ, చిల్లీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పోసి గింజలు వేడైనాయి, ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్పూన్ వాడుతున్నా. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిగడ్డ వేడైంది, చిల్లీ వేడైంది. తర్వాత పసుపు వేసుకోండి. చిన్న స్పూన్తోనే వేసుకో, కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు సరిపోదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిగడ్డ వేడైంది, చిల్లీ వేడైంది, పసుపు వేడైంది. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చింది బెండకాయ వేసేస్తున్నా. 2 వేసేస్తున్నా ఫ్రెండ్స్. టైం లేదు అసలు మాకు, అందుకే 2 వేసేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు బెండకాయ వేసుకున్నా, చిల్లీ వేసుకున్నా, పసుపు వేసుకున్నా, ఉల్లిగడ్డ వేసుకున్నా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. పులుసు కాదు, చింతపండు వాటర్లో ఉంది కదా, అది వాటర్ పోసుకుంటే చింతపండు వేసుకొని. ఇప్పుడు బెండకాయలు గోడినాయి కాదు, ఫస్ట్ ఉల్లిగడ్డ గోలింది ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయలు గోలినాయి, తర్వాత ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండుది నానబెట్టినది. ఇప్పుడు చింతపండుది అది వేసిన కదా నీళ్ళలో, ఇప్పుడు పిసకాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా వేసిన ఇప్పుడు కలుపుకొని
కలిపిన ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారంతో ఇంకో స్పూన్ లేదు ఇస్తా. ఫస్ట్ ఉప్పు వేయాలి. తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర అర్థం కారం వేయాలి. ఉప్పు తక్కువైంది, ఉప్పుతో కారం కూడా వేసిన. జీలకర్ర తక్కువైంది. అన్నీ ఆ స్పూన్తో వేసినదా. కారం ఎక్కువ వేసినా. ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్స్ చేసిన వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీయాలి. ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా బెండకాయ కర్రీ, నా బెండకాయ చారుని కొంచెం ఉంచుతున్నా బెండకాయ కోసం. ఇప్పుడు నేను తినపోతున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కర్రీ వేసుకొని తినపోతున్నా. ఫస్ట్ బెండకాయ వేయాలి. బెండకాయ నాకు ఇస్తాం కదా. ఇక్కడ మిడిల్లో మిరపకాయ, దాంట్లో ఉల్లిగడ్డ అండ్ సూప్. మీద సూప్ మీద సూప్. ఇప్పుడు నేను తినపోతున్నా. ఎట్లుంటుందో సూప్ వేసుకున్నా. ఇప్పుడు నేను కలుపుకున్నా. ఎట్లుంటే ఎంత బాగుంటుందో లేదా. బాగానే ఉంది. పడుంది ఫ్రెండ్స్. జీలకర్ర లేకపోతే ఎంత మంచిగా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అన్నం తినబోతున్నా. ఉంటా. కంప్లీటెడ్ నాది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.